ఒక ఊర్లో ఒక పేద రైతు ఉండేవాడు. అతనికి 3 కొడుకులు. వాళ్ళకి కూర్చొని తినడం తప్ప ఏ పని చేతగాదు. వాళ్ళని చూసి ఆ ముసలి తండ్రి నిత్యము కుమిలిపోయేవాడు. ఏ విధంగానైనా సరే బుద్ధి చెప్పి వాళ్ళను ప్రయోజకులుగా తయారు చేయాలని అనుకున్నాడు. ఒక రోజున పేద రైతు తన కొడుకులతో, నేను ఒక కుండలో బంగారు నాణేలు పోసి మన చేనులో ఒక చోట పాతిపెట్టాను. చాలా కాలమైంది కదా, నేనవి ఎక్కడ పాతిపెట్టానో మర్చిపోయాను. అందుచేత మీరు చేనునంతా బాగా తవ్వి ఆ కుండను వెలికి తీసి పట్టుకొని రండి అని చెప్పాడు. ఇక ఆ 3 కుమారులు సంతోషంతో పొలం దగ్గరికి చేరుకున్నారు. అతి కష్టం మీద చేనునంతా తవ్వి చూశారు. కానీ వాళ్ళకి ఏ కుండ కనిపించలేదు. తిరిగి వచ్చి వాళ్ళు ఆ సంగతి తండ్రికి చెప్పారు. కుండ పోతే పోయిందిలే, మీరు కష్టపడి చేనునంతా తవ్వారు కదా, ఇప్పుడు కొన్ని విత్తనాలను కొని తెచ్చి చేన్లో చల్లండి అన్నాడు తండ్రి. సరే అని వెళ్ళి వాళ్ళు విత్తనాలు కొని తెచ్చి చేనులో చల్లారు. అదృష్టం కొద్దీ విత్తనాలు చల్లిన కొద్ది రోజులలోనే చక్కటి వర్షాలు పడ్డాయి. చేను చాలా ఏపుగా పెరిగింది. రైతు చేను వద్దకు వెళ్ళి పచ్చని వన్నెగల వెన్నులు అల్లల్లాడుతుంటే చూసి ఆ తండ్రి చాలా మురిసిపోయాడు. పంట చాలా బాగా పండింది. బల్ల కొద్దీ ధాన్యం ఇంటికి చేరాయి. తినడానికి కొన్ని బస్తాలను మిగిల్చి తక్కిన బస్తాలను బజారులో అమ్మవలసినదిగా కొడుకులకు పురమాయించాడు రైతు. ఆ రైతు పుత్రులు ధాన్యం అమ్మగా వచ్చిన 3,000 రూపాయలను తండ్రికి తెచ్చి ఇచ్చారు. అప్పుడు రైతు కొడుకులతో, ఇదే నేను చేనులో పాతిపెట్టిన సొమ్ము. అట్లాగే మీరు ప్రతి సంవత్సరము కష్టపడి పనిచేస్తే మీకు బోలెడంత డబ్బు వస్తుంది. సుఖంగా తిండి తినవచ్చు, నలుగురికి పెట్టవచ్చును అని చెప్పాడు. అప్పుడు గాని జ్ఞానోదయం అయ్యింది రైతు పుత్రులకు. అప్పటి నుంచి ప్రతి సంవత్సరం వాళ్ళు కష్టపడి పంటలు పండించి గొప్ప ధనవంతులు అయ్యారు. ఈ కథలోని నీతి, కష్టపడితేనే ఫలితం దక్కేది. ఓకే ఫ్రెండ్స్, కథ నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్.